హాయ్ ఫ్రెండ్స్, మా స్కూల్ జడ్పీహెచ్ఎస్ కోరాడ కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ఆటల పోటీలు అనేవి ప్రారంభించబడ్డాయి. ఈ రోజే మొదటి రోజు ప్రారంభించబడ్డాయి. అక్కడ చూడండి, చక్కగా బాలికలు అదే విద్యార్థినులు గర్ల్స్ అందరూ కూడా లైన్ లో నించు ఉన్నారు. లైన్ లో కూర్చొని చక్కగా ఈ గేమ్ ని వీక్షిస్తున్నారు. ఇక్కడ బాయ్స్ కి కబడ్డీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ రామ్ చరణ్ అనే విద్యార్థి రైడ్ కి రావడం జరిగింది. ఈ కబడ్డీ గేమ్ ని దగ్గరుండి మా మ్యాథ్స్ మేసర్ నిర్వహిస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి ఫిజికల్ డైరెక్టర్ కూడా పోస్ట్ అనేది లేకపోయినప్పటికీ, పిల్లలకి ఎటువంటి ముందస్తు ప్రాక్టీస్ లేకపోయినప్పటికీ బాగానే ఆడుతున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, పిల్లలందరూ కెమెరాకి హాయ్ చెప్తూ ఉన్నారు, వీడియో తీస్తూ ఉంటే. చూడండి, ఆటలు అనేసరికి ఎంత చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక విద్యార్థి కరక చరణ్ అనే విద్యార్థి రైడ్ కి రావడం జరిగింది. చూడండి, పిల్లలు ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్లు ఆడుతున్నాడు, కానీ ఎటువంటి ప్రాక్టీస్ లేకపోయినప్పటికీ చాలా చక్కగా ఆడుతూ ఉన్నారు. అలాగే మా బయాలజీ మేడం గారు కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. పిల్లలందరినీ క్రమశిక్షణలో పెడుతూ ఉన్నారు. అలాగే మిగతా విద్యార్థులు కూడా దూరంగా నిల్చొని ఆ కబడ్డీ గేమ్ ని చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఓకే, ఇంకొక విద్యార్థి చూడండి రైడ్కి వెళ్ళాడు. ఎంత తేలిగ్గా అబ్బాయిని అవుట్ చేసుకుంటూ వచ్చేసి. ఇక్కడ ప్రైమరీ మా స్కూల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఉందండి. ప్రైమరీ స్కూల్ పిల్లలకు కూడా ఇక్కడ మా సంపత్ మేషారు అలాగే మా శంకర్రావు మేషారు దగ్గరుండి ప్రైమరీ స్కూల్ పిల్లలకు కూడా ఇక్కడ కబడ్డీ నిర్వహిస్తున్నారు. ముందు రోజు వర్షం పడడం వల్ల మాకు గ్రౌండ్ చాలా మెత్తగా ఉండడం వల్ల పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఆడుకోవడానికి అనుకూలంగా వాతావరణం ఉందండి. మా గ్రౌండ్ కూడా అలాగే ఉంది మెత్తగా. శంకర్ మేషారు దగ్గరుండి ఆడిస్తున్నారు. అలాగే శంకర్రావు మేషారు జడ్జిగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు చిన్న పిల్లలకి. మీరు చూడొచ్చు, అవతల పక్క గ్రౌండ్ లో పెద్ద పిల్లలు అక్కడ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ బాలికలకు కూడా అదే గర్ల్స్ కూడా కబడ్డీ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గర్ల్స్ కూడా బాయ్స్ కి ఏమాత్రం తగ్గకుండా చక్కగా వీళ్ళు కూడా అదే స్పోర్టివ్ స్పిరిట్ తో చక్కగా ఆడుతూ ఉన్నారు. చూడండి, చక్కగా ఎటువంటి ప్రాక్టీస్ లేకపోయినప్పటికీ బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నారు. మ్యాథ్స్ మేసర్ ఆడపిల్లల దగ్గర ఉండి ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా కూడా చర్యలు తీసుకుంటూ దగ్గరుండి మరి ఆడిపిస్తూ ఉన్నారు. చక్కగా చూడండి, మిగతా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.